సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చింది అండ్ ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే వైన్స్కి కొత్త జియో రిలీజ్ చేశారంటున్నారు, కొత్త బ్రాండ్స్ వస్తున్నాయి అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, ఎలా అనిపిస్తుంది? సార్ గత ప్రభుత్వం తెచ్చిన బ్రాండ్లు, జై బ్రాండ్లు, దాని తర్వాత భూము, దాని తర్వాత వేరే ఏదో రాష్ట్ర పేర్లతో తెచ్చిన జగన్ బ్రాండ్లు అన్నీ కల్తీ మందు అండి. కల్తీ మందు కూడా ఎక్కువ ధరలకు అమ్మారు. ఈరోజు కూటమి ప్రభుత్వం మంచి బ్రాండ్లు తెచ్చి జనాలకి రక్షించి, అంటే జనాలు జబ్బులు పడకుండా, ఏ రోగాలు పడకుండా, ఈ బారిన పడకుండా ఉంటారు. గత ప్రభుత్వం చేసిన జనాలు చాలామంది చనిపోయారు. ఈ మందు తాగి, కల్తీ మందు తాగి మొత్తం చాలామంది చనిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళేటి రోజుకి 500 కూలి తెచ్చి ఇక్కడ 400 ఇచ్చేసి, షాపుకి 400 ఇచ్చి 100 రూపాయలు ఇంటికి పట్టుకుని వెళ్ళారు. దానివల్ల పిల్లలు చదివించలేకపోయారు, ఇంటికి పోషకారం చేయలేకపోయారు. దాన్ని బట్టి ఈ మందుకు అలవాటు పడిపోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఇప్పుడు చూస్తున్నట్లయితే 2019 నుంచి 2024 వరకు అప్పుడు వైన్స్ కానీ అంటే మందు సౌకర్యాలు అంటే ఎలా ఉండేవి, అప్పుడు ప్రైజులు ఎలా ఉండేవి, అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? సరే, అప్పుడు రేట్లు చూస్తే చాలా ఎక్కువ రేట్లు. చీప్ లెక్కర్ అంది మామూలుగా వాడు ఇచ్చేస్తే 50 రూపాయలకి 60 రూపాయలకి దొరికే చీప్ లెక్కర్ 220 రూపాయలకి అమ్మారు. అది కల్తీ మందు, అది కూడా జనాలు తాగలేపారు మందు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి మంచి పాలసీ, ఈ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు షెడ్యూల్ ఇచ్చి జనాలకి మంచి మందు ఇచ్చి తక్కువ ధరకి ఇస్తామని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇలాగే సాగిస్తే జనాలు కూడా అంత సహకరించి అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసిన జియో అనేది మంచిదే అంటారా, మందుబాబులకి పండగే అంటారా? చాలా చాలా మంచిది. ఇలాంటి టైంలో వాళ్ళు ఇవ్వడము, ఈ చెత్త మందు మానేసి మంచి మందుకి వెళ్ళడము, రోగ బారిలో పడగంట ఉండడము జనాలకి చాలా మంచిది అనుకుంటాను. ఇది ఎందుకే దసరా పండుగ చాలా మంచి పండుగ అవుతుంది మా మందు బాబులకి అందరికీ. అదే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వం చర్యల వల్ల ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పరిపాలన పరంగా ఎలా అనిపించింది? చాలా బాగుంది. పరిపాలన వల్ల ఇలాంటి అంటే ఈ టైంలో మళ్ళీ జగన్ వచ్చుంటే మన రాష్ట్రాన్ని అమ్మేసి ఉంటాడు. కాబట్టి మన ప్రభుత్వం, ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి అన్నిటికీ బాగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారేనే, లోకేష్ గారేనే, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారేనే చాలా బాగా చేస్తున్నారు అంతా. సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే మీరు అంటే ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? మంగళగిరి టీడీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటి? టీడీపీ ఆఫీస్కి రావడానికి కారణము మా ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు, మా ఎంపీ గారు లెటర్ ఇచ్చారు లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి. ఎక్కడి నుంచి వచ్చారు? అది ఇచ్చాపురం కాన్స్టిట్యూషను, కవిటి మండలము. ఇక్కడికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు లెటర్ ఇచ్చి, అశోక్ గారు మా ఎమ్మెల్యే గారు మంచి ఇచ్చాపురం కాన్స్టిట్యూషన్లో బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు. ముచ్చటగా 3వసారి ఎమ్మెల్యే అయ్యారు. అతను సిఫార్సు పంపించారు. రాష్ట్రంలో ఏదైనా ఒక రాష్ట్ర స్థాయి పదవి, ఏదైనా ఒకటి రాష్ట్రంలో ఒక పదవి ఇప్పించాలని. నా పేరు భీమారావురావులో, ఇచ్చాపురం కాన్స్టిట్యూషన్. ఆ లెటర్స్ గుర్తుపెట్టుకుంటారంటారా? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కులం మొత్తం పెద్ద లేకుండా అందరిని గుర్తుపెట్టుకుంటారు, నమ్మకం ఉందా? కార్యకర్తలకి గుర్తుపెట్టుకుంటారు, కష్టపడే కార్యకర్తలకి స్థానం కల్పిస్తారు ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల పరంగా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? 100 రోజుల పరిపాలన ఎలా అనిపించింది? 100 రోజుల పరిపాలనలో పూర్తిగా మార్పు జరిగింది. రాష్ట్రం కుదేలైపోయిన పరిస్థితుల్లోపు రాష్ట్రాన్ని ఒక మంచి మార్గంలో నడిపించే చర్యలు తీసుకుంటున్నారు. ఈ 100 రోజులకే ప్రజలు హర్షిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి. ఇలాంటి ప్రభుత్వము మళ్ళీ 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 రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం తాలూకా సుపరిపాలన, మంచి ఉద్దేశము సుపరిపాలన, ప్రజలకు న్యాయం జరగాలి, ఆస్తులు కాపాడుకోవాలి, చట్టాన్ని కాపాడుకోవాలి, ప్రజల్లో ఒక చైతన్యం తెచ్చే కూటమి ప్రభుత్వం అని నేను చెప్పుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది మీకు? 2019 2024 వరకు అప్పుల్లో ఎలా అనిపించింది? ప్రజా దర్బార్ అనే సౌకర్యాలు పెట్టారు, అప్పుడు ఇలాంటి సౌకర్యాలు ప్రజలకు దగ్గరలో ఉన్నారా? లీడర్స్ ఎవరైనా ఉన్నారా ఆ గవర్నమెంట్లో? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా రాక్షస పరిపాలన, దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు, ప్రజలకు హింసించే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం లేదు. ఒక అర్జీ పట్టుకెళ్ళామంటే మనోడు వదిలేండి ఆ టైప్లో చేశారు, కానీ న్యాయాన్ని కాపాడలేదు, చట్టాన్ని కాపాడలేదు. భయము, ఒక ఆడపిల్ల రోడ్డు మీద నడిచెళ్ళాలంటే పగలు కూడా జడిసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, బ్రహ్మాండంగా విచ్చలవిడిగా మహిళలు కూడా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు పనులు చేసుకుని నీట్గా వెళ్తున్నారు. పోలీసులు అంటే ఒక భయము, ఒక వ్యవస్థ, ఒక సిద్ధాంతపరంగా మన ప్రభుత్వం వెళ్తుంది. 100% మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలా, మళ్ళీ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు,
మళ్ళా మన పవన్ కళ్యాణ్ గారే అధికారంకి రావాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.